హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ అయితే ఇంక నేను వాకిలి అయితే ఊడుస్తూ ఉన్నాను. సో పొద్దున మార్నింగ్ అయితే కొంచెం పొద్దున్నే లేవలేదనమాట. కొంచెం లేట్గానే లేసాం. పిల్లలకి హాలిడే కదా అని చెప్పి కొంచెం లేట్గానే లేసామన్నమాట. ఇంకా పిల్లలు అయితే లేచి అటు ఇటు ఆడుతూ ఉన్నారు. ఇంకా నేను వాకిలి అయితే ఊడుద్దామని చెప్పి ఇంకా ఊడ్చేస్తున్నాను అనమాట. ఫుల్ గాలికి చెత్త అయితే వచ్చేసింది. ఈ మధ్య గాలి బాగా పెడుతుంది. వర్షం రాకుండా గాలిలు అయితే పెడుతున్నాయి అనమాట. మొన్న సండే వరకు అసలు వర్షాలు లేవు. సండే రోజు వరకు అయితే వర్షాలు లేవు. మండే కొంచెం కొంచెం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. నేను ఇది తీసి సండే రోజు తీసిన వీడియో కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడైతే వాకిలంతా ఊడ్చేసి ఇంకా చెట్లు అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా బాగా పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు అన్నీ, ఇంకా వంకాయ చెట్టు అయితే పురుగు పట్టేసింది. ఇంకా అవన్నీ తీసేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇవైతే రాళ్ళు మొత్తం మట్టంతా పోయేసరికి రాళ్ళు అయితే కిందికి వంగిపోయినాయి అనమాట. అప్పుడైతే మంచిగా కూర్చోవడానికి మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా కూర్చోవడానికి అవి మంచిగా లేవన్నమాట. ఇంకా పడిపోతున్నాయి. కింద మట్టి ఉంటే మంచిగా గ్రిప్ ఉంటుండే వాటికి. మట్టి అంతా కిందికి జారిపోయేసరికి అవి రాళ్ళు అన్నీ కిందికి జారిపోయినట్టు అవుతున్నాయి. అవి అయితే మస్తు బరువు ఉంటాయి, ఫుల్ బరువు ఉంటాయి అనమాట. సో ఇంకా పిల్లలు బయటికి ఉంటే నేను లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇంకా వాటర్ అయితే పోసి కడుగుతూ ఉన్నాను. ఇంకా వీళ్ళు అయితే అటు ఇటు తిరుగుతుంటే ఇంకా మట్టి వస్తుంది అని చెప్పి కొంచెం చిరాగ్గా చెప్తాను. నేను కొంచెం కోపం ఎక్కువే వస్తుంది, నాకు తొందరగా వస్తుంది కోపం. ఇంకా సో కోపంగా చెప్పేసరికి మా పెద్దోడైతే వెళ్ళిపోయిండు. ఇంకా చిన్నోడైతే మెల్లిగా అక్కడనే నించొని చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఒక్కొక్కసారి మమ్మీ నేను వీడియో తీస్తా అంటే నేను ఇంకా వాళ్ళు షేక్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను ట్రైపాడ్కే పెట్టుకుంటా. ఎప్పుడైనా ఒకసారి తీయమంటే మా పెద్దోడైతే షేక్ చేస్తూ ఉంటాడు వీడియోని. ఇంకా సరే అని చెప్పి ఒక్కొక్కసారి తీయమంట. చిన్న చిన్న క్లిప్స్ అప్పుడప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి వాడివి. మా పెద్దోడు తీస్తాడు. మమ్మీ ఊకి ఎందుకు ట్రైపాడ్ పెడుతున్నావు, నేను తీస్తా కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కొంచెం చిన్నోళ్ళు కదా, వాళ్ళకు ఇంకా రాదు అనమాట. సో ఇంక నాకు పని తొందర కావాలి, అందులోని వీడియో కావాలి, మంచిగా మనకు ఎవరు డిస్టర్బెన్స్ ఉండొద్దు, అట్లుండాలి. అవన్నీ కుదరవు కదా. ఒక్కొక్కసారి వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు. ఇంకా మనం అందరి వీడియోస్ తీయొద్దు కాబట్టి మన వ్లాగ్స్ తీయాలి కాబట్టి నేను ఎవరైనా వస్తే వాళ్ళని తీసేస్తా. అప్పుడు కొన్ని క్లిప్స్ అయితే పోతూ ఉంటాయి. ఇంక తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకు పని ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా వీడియో తీస్తే లేట్ అవుతుందని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి మన పని అయితే మనం చేసుకుంటూ ఉంటాం. ఇంక ఈరోజు సండే కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి ట్రైపాడ్కి పెట్టేసి నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా ఇవైతే అన్ని కవర్లలో అయితే కొత్త బట్టలు అనమాట. కొత్త బట్టలు స్టిచ్చింగ్ చేసినవి ఉంటాయి కదా, అవి మిగిలిపోయినవి ఎక్స్ట్రా ఉన్నాయి డ్రెస్సులు నేను తెచ్చుకొని కుట్టుకుంటా అని చెప్పి పక్కన పెడతాను. నా డ్రెస్సులు అయితే కుట్టుకొని మిగతా అన్నీ కుడతా, కానీ నేనైతే కుట్టుకోను అనమాట. చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, కుట్టుకుంటా అని తెచ్చి పెడతా, అక్కడనే పెడతా. ఇక గిరాకీ అయితే కుడతా, కానీ నేను కుట్టుకోవాలంటే మాత్రం బద్ధకంగా. కొంచెం చాలా టైం అప్పుడప్పుడు బట్టలు ఇచ్చేసి వచ్చిన తర్వాత టైం ఉంటుంది కుట్టుకోవాలన్నప్పుడు. కాకపోతే నేనే కుట్టాను అనమాట. టైం తీసుకుంటా చాలా మంచిగా. కొంచెం టైం దొరికిందంటే ఫోనుతో లేదంటే టీవీ చూస్తూ లేదంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ టైం వేస్ట్ ఏం కాదు. ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడడం కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు హడావిడిగా ఉండడం ఎందుకు పిల్లలతోటి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ నేను అట్లా అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, లేదంటే టీవీ చూడడం, ఫోన్ చూడడం, ఇట్లా టైంపాస్ చేస్తూ ఉంటా. అప్పుడు డ్రెస్ కుట్టుకుంటే బాగుండేది, అప్పుడు టైం ఉండే అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత హడావిడి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మండే నుంచి సాటర్డే వరకు పిల్లల స్కూల్ హడావిడి. అందులో మనం పిల్లలు వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ ఏదో పని చేసుకుంటే కొంచెం డబ్బులు వస్తాయిలే అని చెప్పి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చుంటాం. సో అట్లుంటుంది అనమాట. ఇంకా అవైతే రోజు అక్కడనే పెడుతుంటాను. తీస్తా కుడతా అనుకుంటా అక్కడనే పెడుతూ ఉంటాను అనమాట. కొంచెం మీకు ఈరోజు టైం ఉంది కదా అని చెప్పి క్లీన్ చేసుకుంటూ తుడుస్తూ ఉన్నాను అనమాట. సో బట్టలు ఇంకా ఈరోజు అయితే స్టిచ్చింగ్ బట్టలు ఏం లేవన్నమాట ఆ రోజు. అందుకని చెప్పి మంచిగా టైం ఉంది కదా అని చెప్పి నేను కూడా మెల్లిగా చేసుకుంటూ ఉన్నాను. సో ఇంక ఇక్కడైతే ఈ డోర్కి అయితే నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు చిన్న చిన్న క్లాత్లు అయితే వస్తుంటాయి కదా, అవైతే ఆ కవర్లో వేసి పెడుతూ ఉంటాను. ఇంకా మెత్తకు దేనికైనా యూజ్ అవుతాయి కదా. లేదంటే అప్పుడప్పుడు ఎక్కువ శాతం అయితే ఉంచాను. ఇంకా ఎన్ని కుట్టుకుంటాం మనమైనా. ఇంకా అది బాగా కొంచెం
ఎక్కువ వస్తుంటాయి కదా క్లాత్లు కట్ చేసేవి, ఇంకా పక్కనకైతే పెట్టేసి పడేస్తూ ఉంటాను. సో ఫైనల్గా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఏదో ఆడుతూ ఉన్నారు. అప్పటికి బ్రష్ చేసి ఇంకా లోపలికి వచ్చేసారు. నేనైతే పాలు పొయ్యి మీద పెట్టేసిన, అవి కాగేలోపు నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం టైం పడుతుంది కదా పాలు కాగేసరికి అని చెప్పి. ఇంకా వాళ్ళైతే ఏదో ఆట ఆడుతూ కూర్చున్నారు సెల్ఫ్ దగ్గర. ఇంకా నేను కిందికి కాళ్ళు తీసేసి పైకి కూర్చోండి, నేను ఇల్లు తుడుస్తా అని చెప్పేసరికి సరే మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా ఊడ్చేసిన తర్వాత క్లీన్గా తుడిచేసినామంటే కొంచెం మంచిగా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. ఇల్లు అయితే తుడిస్తే ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఊడ్చిన దానికంటే తుడిచింది బెటర్ అనిపిస్తుంది. కడిగితే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఊరికే కడగొద్దు కదా, మార్బుల్స్ కాబట్టి ఖరాబ్ అవుతాయి. టైల్స్ అయినా మార్బుల్స్ అయినా ఎక్కువ కడిగితే ఖరాబ్ అవుతాయి అంటారు కదా. సో నేనైతే కడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా డస్ట్ వస్తుంది. బయట మొత్తం మట్టి రోడ్డే కాబట్టి కొంచెం డస్ట్ లాగా వస్తుంది అనమాట. స్కూల్ వ్యాన్లు అది వెళ్తూ ఉంటే బాగా దుమ్ము వస్తుంది కాబట్టి ఒక వీక్లీ వన్స్ అన్నా, నెలకు 2-3 సార్లు అన్నా కడుగుతూ ఉంటాం అనమాట. వీక్లీ వన్స్ అయితే ఇక బాగుండదు, ఇక రోజే రెగ్యులర్గా అయితే తుడుస్తూ ఉంటాను. పొద్దున తుడకపోతే ఈవినింగ్ అయినా తుడుస్తాను అనమాట. ఇప్పుడు మోపు ఖరాబ్ అయినా కానీ క్లాత్ ఉంటే క్లాత్తో అయినా తుడుస్తూ ఉంటాను. సో నాకైతే ఇల్లు క్లీన్గా లేకపోతే నిద్ర పట్టదు నైట్. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇంక ఈరోజు బాసలు కూడా బాగానే ఉన్నాయి. నైట్ కొంచెం ఆమ్లెట్లు అవి వేసేసరికి కొంచెం టైం గిన్నెలు బాగా అయినాయి అనమాట. ఇంకా మా గిన్నెలు ఉంటాయి, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ టిఫిన్ బాక్సెస్ కూడా నిన్న ఈవినింగ్ కడగలేదు. ఇంకా అవి ఇవి అన్నీ నైట్ తిన్న గిన్నెలు అన్నీ బాగా ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఎక్కడెక్కడ మనం సర్దేసుకుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మండే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 12 అవుతుంది. 12 అయిన తర్వాత మళ్ళీ సండే కాబట్టి స్పెషల్స్ చికెను మటను, ఇంకా పిల్లలు ఏదైనా చేయమంటే అది చేస్తూనే ఉండాలి. సో పని అయితే అస్సలు సండే అంటారు కానీ సండే రోజే రెస్ట్ ఉండదండి. సండే వస్తే నాకైతే అసలు పని ఎంత చేసినా పని అసలు అయిపోదు, ఇంకా ఊరుతూనే ఉంటుంది అనమాట పని అయితే. ఇంకా ఆ రోజు అయితే మిషన్ కూడా ఎక్కను ఆ రోజు సండే రోజు, ఇంకా పిల్లలతోటి సరిపోతుంది. మిషన్ కూడా కుట్టాలంటే అసలు టైమే సరిపోదు అనమాట. 12 వరకు ఈ పనులే అయిపోతాయి. క్లీనింగ్, తోముడు, బట్టలు, స్నానాలు ఇవే అవుతాయి. ఇంకా తర్వాత వంటలు అవుతాయి. వంటలు అయిపోయిన తర్వాత ఒక 2-3 అయిన తర్వాత ఇంకా తినేసి అప్పుడు కొంచెం టైం దొరుకుతుంది. అప్పుడన్నా కొంచెం టీవీ చూస్తూ కూర్చుందాము అనుకుంటే టీవీ ఆన్ చేయము, వాళ్ళు పడుకుంటా అంటారు. ఇంకా వాళ్ళు పడుకున్నాక టీవీ ఏమో ఆన్ చేస్తాం, సైలెంట్గా నేను ఫోన్ చూస్తూ కూర్చుంటాను. ఇక ఒక్కొక్కసారి ఈ మధ్యలో అయితే నేను కూడా కొంచెం మధ్యాహ్నం అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను. పని ఎక్కువైనప్పుడు కొంచెం అలిస్ట్ అవుతుంది కదా, కొంచెం మంచిగా నిద్ర పోతున్నాను. ఈ మధ్యలో అయితే అసలు నేను మధ్యాహ్నం అంటే అసలు నిద్ర పోకపోయేదాన్ని. ఇంకా పని ఎక్కువయ్యేసరికి ఏమో నిద్ర అయితే పడుతుంది. బాడీ పెయిన్స్ కూడా బాగా వస్తాయి అనమాట ఇంకా మిషన్ కుడితే. ఇంకా బ్యాక్ పెయిన్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా ఒకే దగ్గర కూర్చొని కుడుతూ ఉంటే అట్లా నొస్తూ ఉంటాయి అనమాట, కాళ్ళు చేతులు అట్లా లాగుతూ ఉంటాయి. అందులో మనం కొంచెం వీక్ కాబట్టి ఇంకా బాగా అందరికంటే ఎక్కువ నొస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు. ఇంకా మిషన్ కుట్టొద్దు అనుకుంటే కానీ ఎందుకు ఖాళీ ఇంట్లో ఉండి ఏదో ఒక దానికి యూజ్ అవుతాయి కదా డబ్బులు, కొంచెం అట్లా ఇట్లా నెల తిరిగేసరికి కొంచెం ఒక 2,000-3,000 వస్తే దేనికో దానికి ఖర్చు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇక అలవాటు చేసుకున్నా మిషన్ కుట్టడం. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండకపోతుండే ఇంతకుముందు. కాకపోతే ఇంకా ఖర్చులు పెరిగే కొద్దీ పిల్లల కోసం ఏదో ఒకటి మనం యూజ్ అవుతుంది కదా, చిన్న అమౌంట్ అయినా దేనికో చిన్న వాటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి కుడుతున్నాను అనమాట. ఇంకా డబ్బులు తక్కువ వచ్చినా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండే వర్క్ కాబట్టి వాళ్ళు వచ్చేసరికి మనం ఇంట్లో ఉంటే కనిపిస్తే అలా బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఇంకా పిల్లల కోసమే ఇట్లా స్టిచ్చింగ్ తెచ్చుకుంటున్నాను అనమాట. ఏదైనా చిన్న ఖర్చులు ఉన్నా పిల్లలకు ఏదైనా కొనియాలన్నా మన చేతిలో డబ్బులు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అట్లా స్టార్ట్ చేసిన, ఖాళీగా ఉండకుండా. ఒక 4 hours 5 hours అట్లా ఖాళీగా ఉంటాం. ఆ అవర్స్ ఇట్లా టైం అయితే దీనికి పెట్టేసిన అనమాట మిషన్ కోసం. సో పిల్లలు వచ్చేసరికి అయితే నా పని అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళకు హోంవర్క్స్ అవి రాపిస్తే చాలు. సో ఇంట్లో ఉండి చేసేవంటే ఇక స్టిచ్చింగ్ ఇవి చిన్న పనులే ఉంటాయి. ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది కానీ ఇంకా తప్పదు మనకు, ఇంకా పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉండాలి కాబట్టి తప్పదనమాట. సో ఫైనల్గా గిన్నెలు అయితే కడిగేసి ఇంకా 2 టబ్బులు అయితే గిన్నెల కోసమే తీసుకున్నా. ఒక్కొక్కసారి బాగా గిన్నెలు అయినప్పుడు ఇట్లా అంటే బౌల్ అంటారు కొంతమంది, గిన్నెలు అంటారు, నేను బాసలు అంటారు.
నీకు నా నోటికి ఏది తొందరగా వస్తే అదే పలుకుతూ ఉంటాను అనమాట. అన్నీ మిక్స్డ్ కంటెంట్ అన్నట్టు, మిక్స్డ్ ఏది వస్తే అదే పలుకుతూ ఉంటాను. సో ఇంకా బాసలు అయితే అన్నీ తోమేసి ఇంకా పక్కన పెట్టేసి మీ పాలైతే పెట్టేసుకుంటున్నా. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సండే రోజు కొంచెం లేట్ అవుతుంది, టీ తాగడమైనా పాలు పెట్టడమైనా కొంచెం లేటే చేస్తూ ఉంటాను. పిల్లలకైతే పాలైతే పోసి నేను టీ అయితే పెట్టేసుకున్నాను అదే గిన్నెలో. వాళ్ళకైతే బ్రెడ్ వేసి ఇచ్చేసిన. వాళ్ళు ఏదో ఆట ఆడుతూ ఉన్నారనమాట, టీవీలో ఫోన్లో చూసుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇంకా అవి రెగ్యులర్గా ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు ఆడుకుంటారని నేను కూడా పడేయలేదు, అలాగే ఉంచేసి పెడతాను. సో ఇంకా నేనైతే టీ అయితే తాగేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.